On the way, on the boat side you. ఇవాళ సెకండ్ డే ఆఫ్ క్యాపిటోకియా ట్రిప్ గ్రీన్ టూర్ తీసుకుంటున్నాం. 10 o'clock టూర్ స్టార్ట్ అయింది. We have underground city, we have a monastery, we have a walking tour. గ్రీన్ టూర్ లో ఫస్ట్ స్టాప్ గొరెమే పెనోరమి కేవ్. క్యాపిటోకియా రీజియన్ లో 2 మౌంటైన్స్ ఉన్నాయి, మౌంట్ ఎసాయిస్ అండ్ మౌంట్ హసన్. ఈ రెండు కూడా వాల్కెనిక్ మౌంటైన్స్. దీని నుంచి వాల్కెనో ఎరప్ట్ అయిన తర్వాత మొత్తం ఏరియా అంతా యాష్ తో కవర్ అయిపోయింది. ఆ వాల్కెనిక్ యాష్ గ్రాడ్యువల్ గా సాలిడిఫై అయిపోయి ఈ డిఫరెంట్ షేప్స్ లో ఫామ్ అయినాయి. Selin Cathedral. ఈ ఏరియా అంతా ఫస్ట్ రోమన్ ఎంపైర్ ఉండే టైంలో పేగనిజం ఫాలో అయ్యేవాళ్ళు కదా. అరౌండ్ 3rd century 4th century టైంలో క్రిస్టియానిటీ వచ్చినప్పుడు ఫ్రెస్కో ఆర్ట్ ఫామ్ ద్వారా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారట. ఇది 3 పర్పసెస్ సర్వ్ చేసింది. ఒకటి ఇనీషియల్ గా వచ్చినప్పుడేమో ఫ్రెస్కో ఆర్ట్ ద్వారా ప్రచారం చేశారు, తర్వాత ఒక క్రిస్టియన్ స్కూల్ గా వాడారు, తర్వాత మొనాస్ట్రీగా వాడారు. ఇక్కడ ట్రైన్ అప్ చేసిన క్రిస్టియన్స్ అందరినీ వాళ్ళు సిటీస్ లో పంపించి అక్కడ ప్రచారం చేయించేవాళ్ళట వాళ్ళ చేత. చర్చ్ ముందర ఇహ్లారా వ్యాలీ వ్యూస్, గ్రాండ్ ఫసాడ్ అండ్ ఫ్రెస్కోస్ అలా చర్చ్ స్పెషాలిటీస్. ఈ చర్చిలో కనిపించేవన్నీ 11th and 12th centuryలో చేసిన ఫ్రెస్కో ఆర్ట్ ఫామ్స్. ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయినాయి. ఎంట్రన్స్లో మాత్రం జీసస్ క్రైస్ట్, లాస్ట్ సప్పర్ ఇంకా సెయింట్స్ పిక్చర్స్ కొన్ని డల్గా కనిపిస్తున్నాయి. చర్చ్ పక్కనే నూనె గానుగ దగ్గర ఉన్నాం. లిన్సీడ్స్ తీసుకొచ్చి ఈ చెక్క గానుగ నుంచి లిన్సీడ్ ఆయిల్ తీసి దాని నుంచి క్యాండిల్స్ తయారు చేసేవాళ్ళు. We are at the Ihlara Valley.
ఇల్హారా వ్యాలీ చూసేసిన తర్వాత ఇల్హారా వ్యాలీలో లంచ్. కైమక్లీ అండర్ గ్రౌండ్ సిటీ. 7th and 8th centuries BCEలో ఇనీషియల్ సెటిలర్స్ ఈ సాఫ్ట్ వాల్కనిక్ రాక్స్ని తొలిచి హౌసెస్గా చేసుకున్నారు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి అండర్ గ్రౌండ్ సిటీస్. ఇనీషియల్గా ఆ నొమాడిక్ పీపుల్ ఇన్వేడర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈ అండర్ గ్రౌండ్ హౌసెస్లో ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో 4th century టైం నుంచి క్రిస్టియన్స్ ఫస్ట్ రోమన్ పర్సిక్యూషన్స్ నుంచి, ఆ తర్వాత అరబ్ పర్సిక్యూషన్స్ నుంచి, ఆ తర్వాత ఆటోమాన్ టైంలో కూడా పర్సిక్యూషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి ఈ అండర్ గ్రౌండ్ హౌసెస్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత 1923లో గ్రీస్ అండ్ టర్కీ పాపులేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఈ హౌసెస్ని అబాండన్ చేసేశారు. మళ్ళీ 1963లో యాక్సిడెంటల్గా బయటపడ్డాయి. మొత్తం 100 అండర్ గ్రౌండ్ సిటీస్ కనుక్కున్నారట. దాంట్లో 34 సిటీస్ విజిటర్స్కి యాక్సెసిబుల్గా ఉన్నాయి. వాటిల్లో కూడా జెరిన్కుయు అండ్ కైమక్లీ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్. మొత్తం 8 ఫ్లోర్స్ ఉన్నాయి, కానీ విజిటర్స్కి మాత్రం 4 ఫ్లోర్సే ఓపెన్ చేశారు. భూమి నుంచి దాదాపు 85 మీటర్స్ లోతున్నాయి ఈ అండర్ గ్రౌండ్ హౌసెస్. కైమక్లీ అండర్ గ్రౌండ్ సిటీలో 3500 మంది నివసించేవాళ్ళుట. టాప్ ఫ్లోర్లోనేమో జంతువుల్ని పెట్టేవాళ్ళుట, కింద ఫ్లోర్లోనేమో లివింగ్ క్వార్టర్స్ ఉండేవిట, అలాగే చర్చెస్, సమాధులు ఉండేవి. ఇంకా కింద క్వార్టర్లోనేమో కమ్యూనిటీ కిచెన్, వైన్ మేకింగ్ రూమ్స్, వైన్ స్టోరింగ్ సెల్లర్స్ ఉండేవి. చాలా నేరో టనల్స్లోంచి వెళ్లాల్సి వస్తుంది. క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. ఈ అండర్ గ్రౌండ్ సిటీస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేశారు. ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్టోన్ డోర్. ఈ అండర్ గ్రౌండ్ సిటీస్ని ఆల్మోస్ట్ 2000 years ఇళ్లగా వాడుకున్నారు. ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే ఓవర్ గ్రౌండ్లో ఒక ప్రపంచం నడుస్తూ ఉంటే ప్యారలల్గా అండర్ గ్రౌండ్లో కూడా ఇంకొక ప్రపంచం నడిచింది. We are at the Gemstone Museum of the Green Tour. This color, this is also onyx, but this color more for home decoration. Green Tour లో లాస్ట్ స్టాప్ లో ఉన్నాం, పిజియన్ వ్యాలీ. 4000 years బ్యాక్ ఇక్కడ సెటిల్మెంట్ స్టార్ట్ అయినప్పుడు పంటలు పండించుకుందాం అనుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చిందిట. ఎందుకంటే ఇదంతా కూడా వాల్కనిక్ ఏరియా. పావురాల రెట్టల్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాటిని ఫర్టిలైజర్గా వాడుకుని పంటలు పండించుకునే వాళ్ళుట. దీన్ని పిజియన్ వ్యాలీ అంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా పావురాలు ఫీడ్ చేస్తున్నారు. ఆ వెనకాల కనిపించేవన్నీ కూడా అప్పటి పాత సెటిల్మెంట్స్. గ్రీన్ టూర్ ఎండ్ అయిపోయింది. ఫుల్ డే పట్టింది. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయింది. టోటల్గా 6 ప్లేసెస్ కవర్ చేసాం. గొరెమి పెనోరమిక్ వ్యూ, సెకండ్ వన్ సెలిం మొనాస్ట్రీ, థర్డ్ వన్ ఇహలారా వ్యాలీ, ఫోర్త్ వన్ కైమక్లీ అండర్ గ్రౌండ్ సిటీ, ఫిఫ్త్ వన్ ఆనిక్స్ ఫ్యాక్టరీ అండ్ లాస్ట్ వన్ ఈజ్ పిజియన్ వ్యాలీ. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి €70 పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. అండ్ ఈ టూర్ మేము హోటల్కి వచ్చిన తర్వాత అక్కడ చెక్ చేసుకుని జస్ట్ 1 day బిఫోర్
ప్రీ బుక్ చేసుకున్నాం అంతే. ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ ద టూర్స్ అని అనుకుంటే కనుక ఇట్స్ డెఫినెట్లీ వర్త్. ఎందుకంటే మనం వెరీ షార్ట్ టైంలో మల్టిపుల్ ప్లేసెస్ కవర్ చేయలేం మనంతట మనమే. ఈ టూర్లోనే కమ్యూట్ కవర్ అవుతుంది, ఫుడ్ కవర్ అవుతుంది, నెక్స్ట్ ఎంట్రన్స్ టికెట్స్ దేనికి ఉన్నాయో ఆ టికెట్ ప్రైసెస్ కవర్ అయిపోతాయి. అండ్ మనతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ గైడ్ కూడా వస్తాడు. మా హోటల్ సల్కిమ్ కేవ్ లో ఉన్న చాట్ ని బట్టి 3 types ఆఫ్ టూర్స్ ఆఫర్ చేస్తున్నారు. రెడ్ టూర్, గ్రీన్ టూర్ అండ్ మిక్స్డ్ టూర్. నాకు గ్రీన్ టూర్ బెటర్ అనిపించింది కాబట్టి 1 day గ్రీన్ టూర్ తీసుకున్నాం. 1 or 2 ప్లేసెస్ మేము ఓన్ గా టాక్సీ తీసుకుని కవర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఇది టూర్ చార్ట్. ఇది చూస్తే ఒక ఐడియా వస్తుంది. గ్రీన్ టూర్ లో చూస్తే డెరియాన్ కుయు అండర్ గ్రౌండ్ సిటీ అని ఇచ్చారు, కానీ మమ్మల్ని కైమక్లే తీసుకెళ్లారు. ఈ రెండు కూడా అండర్ గ్రౌండ్ సిటీసే. డెరియాన్ కుయు కొంచెం లార్జ్ స్పేసెస్ ఉంటాయి, క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళకి బెటర్ గా ఉంటుంది. కైమక్లీ ఏమో మోర్ అడ్వెంచరస్ సీకర్స్ కి బెటర్ గా ఉంటుంది. అక్కడ ఉన్న క్రౌడ్స్ ని బట్టి ఏ అండర్ గ్రౌండ్ సిటీకి మిమ్మల్ని తీసుకెళ్లాలా అనేది మీ గైడ్ డిసైడ్ చేస్తాడు. ఈ వీడియోలో ఎంటైర్ గ్రీన్ టూర్ కవర్ చేసేసా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.